క్లోజ్ అయిపోతుంది. ఎవరైతే నాన్ రెస్పాన్సిబుల్ కేసెస్ ఉందో అది వాళ్ళ స్క్రీన్లో వస్తాయి, వాళ్ళు కంపల్సరీ వాళ్ళు అప్లై చేయాల్సింది. అందుకోసమే ఇప్పుడు మేము ప్రతి ఆఫీస్ నుంచి మనకు ఏపీ తెలంగాణ ఫస్ట్ స్టార్ట్ చేసేది 33(6) నోటీస్ ఇష్యూ చేసేది మన తెలుగు రాష్ట్రాల్లోనే స్టార్ట్ చేసేది సార్. ఇక్కడ మనకు రీసెంట్ టైంలో ఒకటి టీడీఎస్ ఇష్యూ జరిగి మన చుట్టుపక్కల ఒక చిత్తూరు డిస్ట్రిక్ట్లో టీడీఎస్ అప్డేట్ కాలేదు. ఆ 26 yearsలో టీడీఎస్ అప్డేట్ అయితేనే కానీ వాళ్ళకి వచ్చిన ట్రై చేయాలా, అది చేయాలని దానికన్నా యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ ఇన్కమ్ ట్యాక్స్ when I am doing my articleship, those days income tax is completely manual. After that I have seen a తర్వాత నేను చూసిన డ్రాస్టికల్ చేంజ్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ గ్రాంటింగ్ వర్క్. ఒకే ఒక సజెషన్ ఉంది, nowadays income tax department is maintaining a separate books of accounts on every assessee. సో అసెసింగ్ ఎప్పుడు తెలుస్తుందంటే అతను ప్యాన్ రీషేప్ చేసుకొని యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ చూసినప్పుడే అతనికి ఇన్ని ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉందని ఈ కంపెనీ. సో బీ కేర్ఫుల్ లైక్ దట్. నా సజెషన్ ఏమంటే అలాంగ్ విత్ దట్ ఇన్ఫర్మేషన్ 50 లక్షల ప్రాఫిట్ డన్ బై ది డిపార్ట్మెంట్. ఎందుకంటే అన్ని సర్వేలో ఒకటి టీడీఎస్ లాగ్ అయిపోయిందని చెప్తున్నారు. డిమాండ్ వచ్చింది వెంటనే తీసుకోవాలి. అది యాక్చువల్గా టీడీఎస్ సెక్షన్ రిఫర్ చేయాల్సిన టీడీఎస్ సెక్షన్లో ఒక లిస్ట్ ఉంది. ఫ్రాడ్యులెంట్ రిపోర్ట్ లిస్ట్ ఉంది మొత్తం టీడీఎస్ విజయవాడలో. అది యాక్చువల్గా మీరు విజయవాడ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్కి రిప్రజెంట్ చేయాలి. వాళ్ళు కానీ సాల్వ్ చేయలేదు. ఫస్ట్ ఎందుకంటే ఇండియా మొత్తంలో ఈ రిఫండ్స్ స్కామ్ అంటే ఆన్లైన్లో ఏటీసీ నుంచి ఏటీయూ దాకా ఎక్కడికి పెడితే అది నొక్కేసి ఇష్టం వచ్చినట్టు మేము చేసి చిత్తూరు జిల్లాలో పట్టుకున్నారు. ఫస్ట్ చిత్తూరు జిల్లాని బేస్ ఇండియా మొత్తం. అది చిత్తూరు జిల్లా వల్ల గవర్నమెంట్కి దగ్గర 5,000 కోట్లు వచ్చాయి. 5,000 కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లా తెప్పించింది గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్. అది చిత్తూరు జిల్లాకి అంతా ఇక్కడ ఉంది కాబట్టి మొత్తం దేశం అంతా ఎక్కువ చేశారు. అది చాలా సత్యంగా చూశారు. అది 6 lakhs దాదాపు తీసుకున్న రిఫండ్కి 8 lakhs కట్టారు, 9 lakhs కట్టారు. నాకు తెలిసి 18 lakhs తీసుకున్నాడు, 27 lakhs కట్టారు. ఇంత పెద్ద స్కామ్ బయటకు వచ్చాయి. తమాషా అనేది ఇక్కడ జరిగిన చిన్నవే, ఈ బేస్ మీద మొత్తం బయటకు వచ్చాయి. దాంట్లో టీడీఎస్ అన్ని కూడా బ్లాక్ చేశారు. ఆ బ్లాక్ చేసినవన్నీ కూడా మీరు రిప్రజెంట్ చేసి తెలుసుకోవచ్చు. కాకపోతే టీడీఎస్ రిఫర్ చేయాలి, వాళ్ళకే పవర్ ఉన్నది, వాళ్ళే చేయగలుగుతున్నారు. అట్లానే సార్ జరిగినప్పుడు 13 lakhs 10 lakhs దాకా ఎప్పుడు కూడా రావట్లేదు. ఎవరన్నా డిపాజిట్ చేస్తుంది క్యాష్ డిపాజిట్లు కూడా మొత్తం వస్తున్నాయి. కానీ ఇప్పుడు డిపాజిట్కి 10 lakhs నుంచి ఉన్న ప్రతి వాళ్ళకి కూడా సమ్మరి పంపిస్తున్నారు. ఇప్పుడు ఐఎన్సీ నుంచి తిరుపతి కూడా ఐఎన్సీ ఉంది రాయలసీమ మొత్తానికి. అక్కడి నుంచి సమ్మరి మొత్తం పంపిస్తున్నారు. ఎస్ఎస్సి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ప్రతి ఎస్ఎస్సి కూడా నోటీస్ ఇస్తున్నారు, వాళ్ళ రిజిస్టర్డ్ మెయిల్ పంపిస్తున్నారు. ఇది జరుగుతుంది. కాబట్టి చాలా మంది తెలియక ఆన్సర్ చేయడం లేదు. దానికి ఆన్సర్ చేయకపోతే ఆటోమేటిక్ గా స్కూటీ కింద కన్వర్ట్ అయిపోతుంది. అవి చాలా జరుగుతున్నాయి. ఈ రిఫండ్స్ అన్ని కూడా వచ్చాయి. రిఫండ్స్ అన్ని కూడా ఐఎన్సీ వాళ్ళు తీసేస్తున్నారు. అక్కడ రిప్లై అయిపోతే ఆటోమేటిక్ స్కూటీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెంట్ సీట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా స్కూటీ జరుగుతున్నారు. ఈ సైకిల్ మొత్తం వచ్చాయి. రెంట్ సీట్లు పెట్టి ఫ్యాన్లు క్లెయిమ్ చేసినవి చాలా వందల కేసులు వచ్చాయి. అవన్నీ కూడా అండర్ స్కూటీ. ఇప్పుడు నాకు తెలిసి ఈ 2 months లో మొత్తం ఎవరికైనా వస్తే రావచ్చు. అవి జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. అట్లానే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే క్రిప్టో కరెన్సీలు కొంటుంటారు, కొంతమంది డాలర్లు కొంటుంటారు, భూమి అమ్ముకుంటుంటారు ఆన్లైన్లో. యాక్చువల్గా చూస్తే మన కూలింగ్ ఉంటుంది. నా దగ్గర $1000 ఉన్నాయి, కానీ మన చేతులు ఏమి ఉండదు, అది ఆన్లైన్లో ఉంటుంది. అందుకని వర్చువల్ మనం కంటితో చూడలేదు అన్ని. మనకు కూలింగ్ మనం ఇవాళ గూగుల్ పే చేస్తున్నా కూడా అదే చేస్తున్నాం. అదే ₹1,00,000 అనుకుంటాం. మామూలుగా క్యాష్ పెట్టుకుంటే జోబులో ₹1,00,000 ఫీలింగ్ వేరుగా ఉంటుంది. గూగుల్ పేలో పెట్టుకుంటే ఫీలింగ్ రాదు. కానీ మనకి వర్చువల్ గా జరుగుతుంది. ఈ వర్చువల్ టికెట్స్ మీద 2022 ఒకసారి ఫైనాన్స్ యాక్ట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ దాని మీద సెమినార్ జరిగాయి. ఈ సంవత్సరం గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాన్ని ఫైనాన్స్ యాక్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 115 సెక్షన్ కింద గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. షార్ట్లీ వర్చువల్ డిజిటల్ అసెట్స్ మీద మొత్తం కూడా వస్తుంది. అట్లానే ఈ మధ్య ఐఎన్సీ నుంచి మెయిన్ ఐఎన్సీ కీలకం అయిపోయింది ఈ మధ్య. ఎందుకంటే మొత్తం అక్కడికి వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ కన్వర్ట్ అవుతుంది స్క్రూటినీ కింద. ఈ మధ్య చూస్తుంటే క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ చాలా చోట్ల
చేయట్లేదు. మీరు చూసింటారు, పిల్లలు 16 ఏళ్ళు 17 ఏళ్ళు పిల్లలు సంపాదిస్తున్నారు, కానీ వాడు రిటర్న్ వేసే హక్కు ఉండదు, 18 ఏళ్ళు రావాలి కాబట్టి వాళ్ళు రిటర్న్ వేయట్లేదు. అది తల్లిదండ్రుల బాధ్యత. రిటర్న్ చూపించి కంపల్సరీగా వాళ్ళ ఫాదరు మదరు అడ్మిట్ చేయాలి ఇన్కమ్. ఆ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ మీద కూడా చాలా నోటీసులు ఉంటాయి. 100 మంది పిల్లలు బాగా సంపాదిస్తున్నారు, 15 ఏళ్ళు సంపాదించే వాళ్ళు ఉన్నారు, 12 ఏళ్ళు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఈ టీవీ షోస్ లో సంపాదిస్తున్నారు, దాని మీద రిటర్న్స్ చేయడం లేదు. అట్లానే కొంతమంది రిటర్న్స్ ఏం చేస్తున్నారంటే అడిగితే స్త్రీధనం అని చెప్పి రిప్లై ఇస్తున్నారు. స్త్రీధనం అని చెప్పి సింపుల్ గా రిప్లై ఇస్తే మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు. స్త్రీధనం ఎప్పుడు వస్తుందంటే పెళ్ళయి ఆ స్త్రీ తెచ్చుకుంటున్నప్పుడు డబ్బులు అది స్త్రీధనం కింద వస్తుంది. ఆ అమౌంట్ వచ్చిన